ఇప్పుడు సంక్రాంతికి గేమ్ చేంజర్ మూవీ వస్తుంది. పుష్ప మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో పుష్ప రేంజ్ లో గేమ్ చేంజర్ వస్తుంది. అలాంటి పుష్ప లాంటి హిట్ అవుతుంది అనుకుంటారా గేమ్ చేంజర్? ఆబ్వియస్లీ అవుతుంది, కంటెంట్ ని బట్టి అవుతుంది అని నా ఫీల్. ఇప్పుడు పుష్ప అంటే అల్లు అర్జున్ కి ఐకాన్ స్టార్ కాబట్టి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు, సో అలా హిట్ అయింది. ఇప్పుడు రామ్ చరణ్ కి బట్టి, కంటెంట్ ని బట్టి, ఆయన స్టైల్ ని బట్టి, ఆయన యాక్టింగ్ ని బట్టి హిట్ అవుతుంది అనుకుంటున్నా. ఆ రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయి పుష్ప రేంజ్ లో? అంటే మూవీ చూసే వరకు తెలియదు కదా కలెక్షన్స్ ఎంత వస్తాయో అని. మూవీ చూసే వరకు తెలియదు కదా, కంటెంట్ ని బట్టి కలెక్షన్స్ వస్తాయి అనుకుంటున్నా. అలాగే సంక్రాంతి అనగానే సినిమా వాళ్ళకి పెద్ద పండుగ. అలాంటి ఇప్పుడు గేమ్ చేంజర్ కానీ, బాలకృష్ణ డాకు మహారాజ్ కానీ, వెంకటేష్ గారిది సంక్రాంతికి వస్తున్నాము, 3 సినిమాలు ఎలా ఉండబోతున్నాయి? ఏది ఎక్కువ పెద్ద హిట్ అయిపోతుంది? నాకు తెలిసి గేమ్ చేంజర్ హిట్ అవుతుంది అనుకుంటున్నా. ఎందుకంటే యంగ్స్టర్, గ్లోబల్ స్టార్, కొంచెం మాస్ ఉంటుంది, రొమాన్స్ లైక్ అంతా ఉంటుంది కాబట్టి, సో ఐ థింక్ అదే హిట్ అవుతుంది అనుకుంటున్నా. బాలకృష్ణది డాకు మహారాజ్ అవ్వచ్చు మేబీ. రామ్ చరణ్ మూవీలో మీకు ఏది ఇష్టం? ఏ మూవీ బాగా చేస్తారు? మగధీర, రంగస్థలం. సో ఆయన స్టైల్ ఇష్టమా, ఏమి ఇష్టం ఆయన స్టైలే ఇష్టం, స్టైల్ కానీ ఫైటింగ్స్ కానీ. గేమ్ చేంజర్ వర్సెస్ పుష్ప అంటే ఏం చెప్తారు? నేనైతే మూవీ చూసే వరకు ఏం చెప్పలేను, మూవీ చూసిన తర్వాత చెప్పొచ్చు గేమ్ చేంజరా పుష్పనా అనేది. ఇప్పుడు మరి పుష్ప 2కి రేట్స్ పెంచినట్లే, టికెట్ రేట్స్ పెంచితే మరి వెళ్తారా ఫ్యాన్స్? కొంచెం కష్టమే కదా రేట్స్ పెంచితే. ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళు అయితే చూస్తారు, లేని వాళ్ళు చూడరు కదా. సో నార్మల్ బడ్జెట్ అయితే చూడొచ్చు, ఒక 300 అరౌండ్ 300 అలా ఉంటే చూడొచ్చు. సంక్రాంతికి రావాల్సిన మూవీ అన్న గేమ్ చేంజర్ అనేది. ఎందుకంటే ఫ్యామిలీతో కలిసి వెళ్తారు కాబట్టి, ఇట్లాంటి అకేషన్స్ అప్పుడే కదా అందరు కలిసి ఎక్కడికైనా ప్లాన్ చేస్తారు వెళ్దాం. ఫ్యామిలీ అంతా కలిసి వెంకటేష్ మూవీకి వెళ్తారు, రామ్ చరణ్ మూవీకి వెళ్తారు అని చెప్పి చాలా మంది అంటున్నారు, మీరేమంటారు? అలా ఏం లేదు, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు నేను ఒకవేళ రామ్ చరణ్ ఫ్యాన్ అయితే నేను రామ్ చరణ్ మూవీకి వెళ్తా, వెంకటేష్ అయితే వెంకటేష్ కి. అలా లాస్ట్ లో 1 వర్డ్ ఏం చెప్తారు రామ్ చరణ్ గురించి? ఆయన చాలా మంచివారు, అంతే. థ్యాంక్ యూ.